నమస్కారము. శివరాత్రి వ్రత కథ గురించి తెలుసుకుందాము. ఈ కథను స్వయంగా శివుడు పార్వతీదేవితో చెబుతాడు. ఈ కథలో ఒక వేటగాడు తన కుటుంబాన్ని పోషించేందుకు రోజు వేటకు వెళ్ళి ఏదైనా జంతువుని చంపి తీసుకొని ఇంటికి వెళ్తాడు. అయితే ఆ రోజు మాత్రం అతనికి ఒక్క జంతువు కూడా దొరకదు. ఎదురు చూసి ఒక కొలను దగ్గర ఆగి అక్కడున్న చెట్టుపైకి ఎక్కి ఇక్కడికి నీరు త్రాగడానికి ఏదో ఒక జంతువు వస్తుందని వేచి చూస్తూ ఉంటాడు. అక్కడికి ఒక జింక నీరు త్రాగడానికి వస్తుంది. ఆ జింకను చూసి వేటగాడు బాణం విడవబోగా ఆ జింక మాట్లాడడం మొదలుపెడుతుంది. అది మాట్లాడడం చూసి వేటగాడు ఆశ్చర్యపోయి నువ్వు మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ జింక బదులుగా నేను పూర్వజన్మమున రంభను అప్సరసను హిరణ్యాక్షుడనే రాక్షసుని ప్రేమించి శివపూజ చేయడం మరచితిని కనుక రుద్రుడు కోపించి నన్ను నా ప్రియుణ్ణి 12 ఏళ్ళు జింకగా బ్రతుకుమని శపిస్తాడు అని చెబుతుంది.